హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 91. ఈరోజు వీడియోలో బౌన్సింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఫ్యూజన్ కంపోజిషన్ని తీసుకుంటున్నా, టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా, ఫ్యూజన్ పేజ్కి వెళ్తున్నా, టెక్స్ట్ నోడ్ని తీసుకుంటున్నా అండ్ ఈ టెక్స్ట్ నోడ్ని మీడియా అవుట్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నా. టెక్స్ట్ నోడ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో టెక్స్ట్ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్స్క్రైబ్ అని ఇస్తాను. ఓకే, అండ్ దాని స్టైల్ని ఎక్స్ట్రా బోల్డ్ ఇటాలిక్కి చేంజ్ చేస్తా. నెక్స్ట్ ఈ టైటిల్ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఫాలోవర్ అనాలి. ఎందుకు అంటే ఇక్కడ మోడిఫైర్స్ ట్యాబ్ ఉంది చూసారా, సో అది హైలైట్ అవ్వదు అనమాట. అది హైలైట్ అవ్వాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఫాలోవర్ అనాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మోడిఫైర్స్ ట్యాబ్ హైలైట్ అయింది, సో దాన్ని క్లిక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఆర్డర్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ అండ్ డిలే టైం వచ్చేసి నేను 2కి సెట్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లో సైజ్, ఇక్కడ సైజ్కి కీ ఫ్రేమ్ సెట్ చేసి 5 ఫ్రేమ్స్కి మనం వాల్యూస్ చేంజ్ చేస్తూ బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేశాను అండ్ ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేశాను అండ్ 0కి సెట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ 5 ఫ్రేమ్స్కి 2.0 ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ 10th ఫ్రేమ్కి 0.8 ఇస్తున్నా అండ్ అగైన్ 15th ఫ్రేమ్ 1.5 ఇస్తున్నా. అగైన్ 20th ఫ్రేమ్ 0.9 ఇస్తున్నా అండ్ 25th ఫ్రేమ్ 1.1 ఇస్తున్నా అండ్ 30th ఫ్రేమ్ 1 ఇస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి ప్లే చేసి చూద్దాం. ఓకే, సో ఇలా డావిన్సీ రిజాల్వ్లో చాలా సింపుల్గా బౌన్సింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు.